చంద్రబాబు గారు స్వయంగా దాడులొద్దు, ఎవ్వరిని ఉపేక్షించమని చెప్తా ఉన్నా సరే అవి కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా చిత్తూరులోని చెంగల్రాయ కొండ మీద వెలిసిన వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయ అర్చకులు శివాచార్యుల మీద టీడీపీ నేత లోకేష్ ఆదివారం దాడి చేశాడు. ఆలయ వాచ్మెన్ అర్చకులు ఆయన కుమార్తె మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చిలికి గాలి గొడవగా మారింది. ఇంతలో వాచ్మెన్ కుమారుడు లోకేష్ టీడీపీ నేత ఆలయానికి చేరుకున్నాడు. అసభ్య పద్యాలంతో అర్చకులు ఆయన కుమార్తెను దూషించాడు. ఆ పైన అర్చకుని కుమార్తెను గుడిలోని మూలస్తంభం నుంచి జుట్టు పట్టుకుని లాక్కొచ్చాడు. దీని మీద ప్రశ్నించిన అర్చకుని పైన దాడి చేశాడు. స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఈ దాడిని వీడియో తీశారు. ఆ పైన పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని టీడీపీ నేతలు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. మరోవైపు ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మెయిన్ సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహం కోసం నిర్మిస్తున్న దిమ్మెను శనివారం రాత్రి దుండగులు ధ్వంసం చేశారు. దీంతో ఆదివారం వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇక్కడ 15 సంవత్సరాలు ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని రోడ్డు విస్తరణ సమయంలో పక్కకు తొలగించారు. ఆ విగ్రహాన్ని మళ్లీ ఏర్పాటు చేసేందుకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు దిమ్మి నిర్మిస్తుంటే విగ్రహం ఏర్పాటు చేస్తున్న స్థలంలో స్థానిక వ్యాపారికి పార్టీ శ్రేణులకు మధ్య శుక్రవారం తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాల వాళ్ళు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 4 అడుగులు నిర్మించిన దిమ్మెను ధ్వంసం చేశారు. తన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి వైఎస్ఆర్ విగ్రహం అడ్డుగా ఉంటుందనే ఉద్దేశంతో దిమ్మెను అడ్డుకున్న వ్యాపార ధ్వంసం చేశారని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఇకపోతే సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో ఎమ్మెల్యే పరిటాల సునీతకి సంబంధించినటువంటి అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళు గొడవ చేశారన్నటువంటి సాక్షి రాసుకొచ్చింది. శనివారం రామగిరి మండలం కొత్తగాదికుంటలో దళిత రైతులైన పెద్దక్క శివయ్యలకు చెందిన 8 ఎకరాల భూమిని టీడీపీ నేతలు ట్రాక్టర్లతో దున్నేశారు. బాధిత రైతులు 30 ఏళ్లుగా ఆ భూమిలో సాగులో ఉన్నారు. 3 నెలల క్రితం సుమారు 550 చీని మొక్కలను ఆ భూమిలో వాళ్ళు నాటారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులని సాగుతూ టీడీపీ నేతలు ట్రాక్టర్తో చీని మొక్కలు దున్నేసి తీవ్ర నష్టం కలిగించారు. బోరు మోటార్లను సైతం ధ్వంసం చేశారు. ఈ విషయం మీద బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్తే కనీసం ఫిర్యాదు కూడా స్వీకరించలేదు. మరోవైపు రామగిరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇంటి స్థలాల కోసం ఏర్పాటు చేసిన జగనన్న హౌసింగ్ లేఅవుట్ని టీడీపీ నాయకులు ఆదివారం జేసీబీలతో చదువు చేశారు. గత వారం ముత్యాలమ్మపల్లి శివ అనే వైఎస్ఆర్సీపీ సానుభూతి పడి కొష్టానికి వారి తల్లిదండ్రులు నిద్రిస్తుండగా నిప్పిపెట్టారు. ఈ ఘటన శివ తండ్రి గాయాలయ్యి ఇంత అరాచకం జరుగుతున్న పోలీసులు కనీసం ఒక్క కేసు కూడా నమోదు చేయడం లేదు. మరోవైపున టీడీపీ నేతల రాష్ట్రీయానికి మరో చిరుద్యోగిని ప్రాణాలు తీసుకోబోయింది. వాళ్ళ వేధింపులు తట్టుకోలేక ఆదివారం అంగన్వాడీ కేంద్రం ఆయా కళ్యాణి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అచ్చెన్నపాలెంలోని 31 నంబర్ అంగన్వాడీ కేంద్రంలో 8 నెలల కిందట ఉన్నమట్ల కళ్యాణి ఆయాగా చేరింది. జూన్లో ప్రభుత్వం మారినప్పటి నుంచి ఆ పోస్టు మీద స్థానిక టీడీపీ నాయకులు కనుబడింది. తరచూ ఆ మీద అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. పిల్లల్ని మందలించిందంటూ తల్లిదండ్రులతో ఫిర్యాదు చేయించారు. దీని మీద సంజయ్ ఇవ్వాలంటూ కళ్యాణికి ఐసీడీఎస్ సూపర్వైజర్ కృష్ణవేణి మెమో జారీ చేశారు. మెట్టు దిగి టీడీపీ నాయకులు కాళ్ళు పట్టుకుంటే పోయేదే ఉందంటూ కొందరు అధికారులు ఆమెకు సలహా ఇచ్చారు. ఆమె విషయాన్ని స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ సర్పంచ్ బొప్పన సత్యరాజు, ఎంపీటీసీ సభ్యుడు కాకర్ల రాజారావు, కటార్ రాజకుమార్కి చెప్పింది. వాళ్ళు ఆమెకు ధైర్యం చెప్పారు. శనివారాలు జరిగితే కళ్యాణి ఆదివారం పురుగుమందు తాగింది. స్థానికులు ఆమెను తొలుత నల్లజర్ల పీహెచ్సీకి, అనంతరం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. కళ్యాణి భర్త ఆంజనేయులు ఆటో డ్రైవర్. వాళ్ళకి 2 మగపిల్లలు, ఒక కొడుకు సతానియల్ దివ్యాంగుడు. అతనికి వచ్చే దివ్యాంగ పెన్షన్ కూడా నిలిపేస్తామని టీడీపీ నాయకులు బెదిరించారని కళ్యాణి తెలిపింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కళ్యాణిని రాష్ట్ర మాజీ హోంమంత్రి తానేటి వనిత పరామర్శించారు.